హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ ఫోటోలో కనిపిస్తున్నట్టుగా ఓల్డ్ శారీతో అంబ్రెల్లా ఫ్రాక్ లాంటి ప్లాజో ప్యాంట్ని రెండే కొలతలతో నడుము కొలత, పొడవు, ప్యాంటు పొడవుతో ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పొడవు తీసుకున్నాము, నడుము, ఈ రెండే కొలతలతో ప్యాంట్ స్టిచ్చింగ్ చూద్దాం. ప్లాజో ప్యాంట్ స్టిచ్చింగ్కి 2 మీటర్ల క్లాత్ను తీసుకొని సమోసా మోడల్లో, సమోసా షేప్లో వేసుకొని నడుము కొలత మరియు పొడవు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నడుము కొలత 8, అలాగే లూజు 36 ఇలా తీసుకున్నాను. అలాగే మార్కింగ్ వేసుకొని కటింగ్ చేసుకున్నాను. అక్కడ కింద అతుకులు వస్తాయి, దాన్ని ఎలా స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను ఎలా కుట్టాలి అన్నది. కిస్తా కోసం 2 ఇంచులు పొడవు 10 ఇంచుల్లా తీసుకొని మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. మామూలు ప్యాంటుకి ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకుంటామో అలా వేసుకోవాలి. వేసుకునేటప్పుడు గమనించాలి, మనం ఓపెన్స్ ఉన్న సైడ్నే కట్ చేసుకోవాలి. ఇక్కడ మిగిలిన క్లాత్తో మనం అతుకులు వేయడానికి తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. స్టిచ్చింగ్కి ముందుగా కిస్తా ఒక సైడ్న కుట్టి ఉంచుకోవాలి, డబల్ కుట్టు వేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసేటప్పుడు ఒక సైడు కొంచెం క్లాత్ తక్కువ పడింది, అక్కడ అతుకులు వేసుకొని కుట్టుకోవాలి. ఈ అతుకులు వేసేటప్పుడు జాగ్రత్తగా గమనించుకోవాలి, ఎటుపక్క క్లాత్ ఎక్కువగా ఉంది తక్కువగా ఉంది అని చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక కుట్టు వేసిన తర్వాత పైన టాప్ స్టిచ్ వేసుకుంటే క్లాత్ అణిగి మనకు స్టిచ్చింగ్ కనిపిస్తుంది, చూడ్డానికి చక్కగా ఉంటుంది. మిగతా క్లాత్, ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. క్లాత్ కట్ చేసేటప్పుడు 4 మడతలు ఒకేలా ఉంచుకొని క్లాత్ని చూసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. తరువాత నడుము లూజు ఒకసారి చెక్ చేసుకొని కొంచెం ఎక్కువ తక్కువ అంటే కట్ చేసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటూ నడుము ఆధారంగా ఎలాస్టిక్ని స్టిచ్ చేసుకోవాలి. ముందుగా నడుముకి 5 సెంటీమీటర్ల క్లాత్ని తీసుకోవాలి. ఎలాస్టిక్ని మనం ఏ విధంగానైనా తీసుకోవచ్చు, చాలా రకాలు ఉంటాయి. 1 ఇంచుది ఉంటుంది, 2 ఇంచులు ఉంటాయి, 1.5 ఇంచుది ఉంటుంది. నేను 1.5 ఇంచు ఎలాస్టిక్ తీసుకున్నాను. ఆ ఎలాస్టిక్ని తీసుకునేటప్పుడు మన నడుము 8 అయితే 8 భాగాలు, 8ని 4 భాగాలు చేస్తే 32లో ఒక 5 ఇంచులు తగ్గించుకొని 27 ఇంచులు ఉండేలా ఎలాస్టిక్ని తీసుకుంటే నడుము సైజుకి సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్ట్ని ముందుగా కుట్టి అక్కడక్కడ చిన్న చిన్న మనం కట్ చేసుకున్నది అంబ్రెల్లా కటింగ్ టైప్ కాబట్టి క్రాస్గా క్లాత్ వస్తుంది. మధ్యలో క్లాత్ ఎక్కువ అనిపిస్తే కుచ్చి పెట్టుకుంటూ బెల్ట్ని కుట్టేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఎలాస్టిక్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పిన్ సహాయంతో ఎలాస్టిక్ మొత్తాన్ని బెల్ట్ లోపలికి తోసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇలా పెట్టుకున్న ఎలాస్టిక్ని అది పక్కకు జరగకుండా, క్రాస్గా పడకుండా బెల్ట్కి ఎలాస్టిక్ని స్టిచ్ చేసుకోవాలి. అటు ఇటు 2 వైపులా స్టిచ్ చేసుకుంటే మనకు అన్ని వైపులా సమానంగా ఎలాస్టిక్ అన్నది ఉంటుంది. ఇప్పుడు దానిపై అటు ఇటు కుట్టిన తరువాత ఎలాస్టిక్ కదలకుండా పైన ఒక లూజ్ కుట్టు అన్నది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు క్లాత్ అన్నది, ఎలాస్టిక్ అన్నది సాగకుండా మరియు లూజ్ కాకుండా అన్ని వైపులా సమానంగా ఉంటుంది. ఇప్పుడు 2 ఎలాస్టిక్లు ఒకే సైడ్కి వచ్చేలా మొత్తం కిస్తా వరకు ఒక కుట్టు వేసుకోవాలి. ఒక కుట్టుపై ఇంకో కుట్టు కూడా డబల్ స్టిచ్ చేసుకోవాలి. ఆ తరువాత ఇప్పుడు ఆ చివరి కాలి దగ్గర నుంచి ఇటువైపు చివరి కాలి వరకు 1 ఇంచు మందం లేదా 1/2 ఇంచు మందంతో మొత్తం కుట్టు వేసుకోవాలి. ఇక్కడ కూడా డబల్ స్టిచ్ చేసుకుంటే కుట్లు అన్నవి ఊడకుండా ఉంటాయి కాబట్టి నేను 2 కుట్లు వేస్తున్నాను.
ఇప్పుడు కాలు చివరన ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి చివరన చిన్నగా పెట్టుకొని కుట్టుకోవచ్చు. లేదంటే బయట నా దగ్గర జిగ్జాగ్ మిషన్ లేదు కాబట్టి జిగ్జాగ్ చేసుకోవట్లే, చిన్నగానే కుట్టు వేసుకుంటున్నాను. ఒకవేళ జిగ్జాగ్ చేయించుకుంటే 10-20 రూపాయలు ఉన్న జిగ్జాగ్ చేసి ఇస్తారు. లేదంటే ఇంట్లో ఉంటే జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు. ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. అది లేకపోయినా పర్లేదు, ఇలా చిన్నగా కుట్టుకుంటూ వస్తే అదే కుచ్చులాగా నీట్గా కనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.